మీరు ఒక ఆల్ఫా మేలా, బీటా మేలా లేకపోతే సిగ్మా మేలా? ఈ వీడియో అనేది ఒక బ్రూటల్ రియాలిటీని ఎక్స్పోజ్ చేస్తుంది. మీకు ఇది నచ్చకపోవచ్చు, కానీ ఈ టాపిక్ మీద మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు అసలు ఆల్ఫా మేలా లేకపోతే ఒక సిగ్మా మేలా అని డిస్కస్ చేసుకుంటే మీరు ఈ రెండు కేటగిరీస్లో ఏదో ఒకటి కాదని నేను మీకు చెప్తున్నా. ప్రపంచంలో కొంతమంది మాన్స్టర్స్ ఉన్నారు, మీరు వాళ్ళని రెచ్చగొట్టడానికి అంతగా ఇష్టపడరు. ఇక్కడ రియల్ ఆల్ఫా ఇంకా సిగ్మా మేల్స్ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసి మిమ్మల్ని పిండి కింద చేయగలరు. ఇలాంటి మగాళ్ళు మాటలతో వాళ్ళ పొజిషన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఆర్గ్యూ చేయరు. వాళ్ళు వాళ్ళ పొజిషన్ని ఒక షీర్ కాంపిటెన్స్తో క్లెయిమ్ చేసుకుంటారు. డామినెన్స్ హయరార్కీని నిజంగా క్లెయిమ్ చేయడానికి అదే వన్ అండ్ ఓన్లీ వే. ఇక్కడ ఒక రియాలిటీ ఉంది. ఆల్ఫా మేల్స్ ఇంకా బీటా మేల్స్ అనే వర్డ్స్ని ఒకప్పుడు మెన్ని క్లాసిఫై చేయడానికి యూజ్ చేసిన టూ టర్మ్స్. బీటా మేల్స్ ఆర్డర్స్ని ఫాలో అవుతూ ఒక లైన్లో వెళ్తారు, అయితే వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఉండేవాడే ఆల్ఫా మేల్. వాళ్ళు వాళ్ళ లీడర్షిప్ ఎబిలిటీస్తో, హై కాన్ఫిడెన్స్తో, ఇంకా వాళ్ళ లైఫ్ మీద ఎలాంటి నాన్ సెన్స్ యాటిట్యూడ్ లేకుండా హెడ్ ఆఫ్ ద ప్యాక్గా ఉంటారు. గతంలో చాలామంది బీటా మేల్స్ వాళ్ళు ఆల్ఫా మేల్స్ అని చెప్పుకున్నారు, కానీ వాళ్ళు ప్రతిసారి ఒక ఫేక్ ఆల్ఫా మేల్స్ అని ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళు రియాలిటీని డీల్ చేయలేక ఇంకొక టాక్టిక్ని ట్రై చేసి ఆల్ఫా మేల్ అనే పదాన్ని అవమానించారు. ఆల్ఫా మేల్ అనే పదాన్ని బీటా మేల్స్ అనేవాళ్ళు ఇంటర్నెట్లో కించపరిచారు. బీటా మేల్స్ దాన్ని ఎగతాళి చేసి వాళ్ళు కోపంతో గట్టిగా అరిచే బార్బరిక్ ఫూల్స్ లాగా మాక్ చేసి ఒక పిక్చర్ని క్రియేట్ చేశారు. ఇది బీటా మేల్స్ క్రియేట్ చేసిన ఒక సింపతి, కానీ ఇది ఒక బ్రిలియంట్ ఐడియా అండ్ చాలామంది ఇది నిజమని నమ్ముతారు. అయితే మనం ప్రజల గురించి మరింత తెలుసుకునే కొద్దీ ఆల్ఫా ఇంకా బీటా మేల్స్ కాంబినేషన్స్ ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఎమర్జ్ అయ్యే ఒక న్యూ పర్సనాలిటీ ఫామ్ ఏంటంటే సిగ్మా మేల్. అతను ఒక ఆల్ఫా కాదు, బీటా కాదు, అండ్ అతను తన ఓన్ పాత్ని ఫాలో అవుతాడు. సిగ్మా మేల్స్ ఎప్పుడూ ఎగ్జిస్టెన్స్లోనే ఉంటారు, అయితే ఇది రీసెంట్గా సైకాలజీలో ఒక హాట్ టాపిక్గా మారింది. బీటాస్ దాన్ని నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. బీటా మేల్స్ వాళ్ళు ఆల్ఫా మేల్స్ అని చెప్పుకోలేరు, కాబట్టి వాళ్ళు సిగ్మా మేల్స్ అని చెప్పుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ రీజన్ వల్లనే వాళ్ళు సిగ్మా మేల్స్ అనేవాళ్ళు హయరార్కీలో టాప్ పొజిషన్లో ఉన్నారని చెప్పారు. డామినెన్స్ హయరార్కీని అందుకోవడానికి ఇంకా ఆల్ఫా మేల్స్ కంటే సుపీరియర్గా ఫీల్ అవ్వడానికి బీటా మేల్స్ చేసే మరొక పెథటిక్ అటెంప్ట్ ఇది. ఒక్కటి అర్థం చేసుకోండి, నిజమైన సిగ్మా మేల్ అనేవాడు ఆల్ఫా మేల్ కంటే అంత సుపీరియర్ కాదు, అంత ఇన్ఫీరియర్ కూడా కాదు. మీరు ఇతన్ని ఒక సిగ్మా టైగర్ ఇంకా ఆల్ఫా లయన్ లాగా, లేకపోతే ఒక లోన్ వుల్ఫ్ ఇంకా ఆల్ఫా వుల్ఫ్ గ్రూప్కి లీడర్ లాగానో ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్ఫా అనేవాడు గ్రూప్ని లీడ్ చేస్తాడు. అతనికి ఎప్పుడు కూడా సిగ్మా కంటే ఒక మ్యాసివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ 1-on-1 సిచ్యువేషన్లో మాత్రం ఆల్ఫా ఇంకా సిగ్మా ఒకదానికొకటి మ్యాచ్ అవుతాయి. నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నా వినండి. బీటా మేల్స్ అనేవాళ్ళు ఆల్ఫా మేల్స్ పేరును చెడగొట్టడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఫుడ్ చైన్ విషయానికి వస్తే టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆల్ఫా మేల్స్ అనేవాళ్ళు గట్టిగా అరిచి భయపట్టే వాళ్ళు కాదు, కానీ వాళ్ళు వాళ్ళకి రావాల్సిన రెస్పెక్ట్ని డిమాండ్ చేసే కాంపిటెంట్ ఇంకా డామినెంట్ మెన్. ఇక్కడే ఒక నిజం ఉంది, సిగ్మా మేల్స్ అనేవాళ్ళు చాలా యూనిక్, కానీ కొన్ని వేస్లో వాళ్ళు ఆల్ఫా మేల్స్ లాగా ఉంటారు. వాళ్ళు ఆల్ఫా మేల్స్కి ఒక ఇంట్రోవర్టెడ్ వర్షన్ లాగా ఉంటారు. వాళ్ళు అవసరమైతే కాంపిటీట్ అవుతారు. వాళ్ళు నమ్మేదానికోసం ఫైట్ చేస్తారు. ఎప్పుడు కూడా మాట్లాడటం కంటే యాక్షన్స్ని ఎక్కువ చూస్ చేసుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే సిగ్మా మేల్ అనే పదాన్ని మాస్క్ చేసి మీ లేజినెస్ ముందు స్మోకింగ్ మిర్రర్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ లేకపోవడం ఇంకా సొసైటీతో కలవడానికి ఆక్వర్డ్గా ఉండటం అనేది మిమ్మల్ని సిగ్మా మేల్ని చేయదు. సిగ్మా మేల్ అని చెప్పుకోవడం చాలా ఈజీ. మీరు డే మొత్తం ఫ్యాపింగ్ చేస్తూ మీ బెడ్రూమ్లోనే కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు మీ వీక్నెస్లకి మీరే క్రౌనింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఓడిపోయినందుకు మిమ్మల్ని మీరు క్రౌన్ చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆరోగెంట్ అయితే అది ఓకే, కానీ ఓడిపోవడానికి ఇది ఒక ఎక్స్క్యూజ్ కాదు. నేను ఈ ఛానల్లో చాలాసార్లు చెప్పాను అండ్ మళ్ళీ చెప్తున్నా వినండి. మీకు చెప్పిన ప్రతిదాన్ని క్వశ్చన్ చేసుకోండి. సిగ్మా మేల్ అనేవాడు మోస్ట్ సుపీరియర్ అని, ఇంకా మగాళ్ళలో ఒక రేర్ టైప్ అని ప్రజలు మీకు చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు అలా అంటున్నారని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇలా ఉండటం అనేది చాలా రేర్ అని అన్నప్పుడు చాలామంది మగాళ్ళు ఎందుకు అలా ఉండాలని కోరుకుంటున్నారో మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఆల్ఫా మేల్స్ అనేవాళ్ళు ఒక ఫూలిష్ బుల్లీస్ లాగా ఎందుకు పోర్ట్రే అవుతున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. బీటా మేల్స్ వాళ్ళ ఓన్ నేరేటివ్ని ఫామ్లోకి తేవడానికి వాస్తవంగా ఉండే రియల్ డైనమిక్స్ని గందరగోళానికి గురి చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలామంది మగాళ్ళు ఎప్పటికీ టాప్ ఆఫ్ ద హయరార్కీకి రీచ్ అవ్వలేరు, అండ్ అది ఓకే. మనకి ప్రపంచంలో బీటా మేల్స్ అవసరం. ఎక్కువ మెజారిటీలో మెన్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా బీటా మేల్సే ఉంటారు. ప్రపంచంలో కొంతమంది బెస్ట్ ఇన్వెంటర్స్లో కూడా బీటా మేల్సే ఉన్నారు. మీరు బీటా మేల్గా ఉండటం అంతగా నచ్చకపోతే అప్పుడు దాని గురించి మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం లేదు. మాటలతో మీరు ఆల్ఫా, మీరు సిగ్మా అని చెప్పుకోవడం మానేసి మీ లైఫ్లోని అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా మారండి.
మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని కాంపిటెంట్గా చేంజ్ అవ్వాలని ఏం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్లనే ఒక నిజమైన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. వీక్ మెన్తో ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలాంటి మగాళ్ళు డిస్కస్ చేయడం మానేయండి. కొంచెం హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. చదవండి, మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి, డబ్బు సంపాదించండి, ఇంకా రియల్ వరల్డ్లో డెవలప్ అవ్వండి. నేను చెప్పేదాంతో మీరు అగ్రి అయితే మన ఛానల్లో మగాళ్ళు వాళ్ళ లైఫ్లో మెయింటైన్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని నేను మీకు చాలా చెప్తా. నేను ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. వరల్డ్ వైడ్గా మగాళ్ళు వాళ్ళ లైఫ్ని డెవలప్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఒక ఐరన్ మాత్రమే షార్ప్ చేస్తుంది. మీరు ఒక ఫేక్ ఆల్ఫానో లేకపోతే ఒక ఫేక్ సిగ్మానో కాకపోతే ఈ ఛానల్ మీకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది కేవలం ఫ్యాప్ చేయకుండా జిమ్కి వెళ్ళడం కంటే కూడా చాలా ఎక్కువ. ఇదే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఒక బేసిక్ లెవెల్. మీరు ఒక హైయర్ అండర్స్టాండింగ్కి రీచ్ అయినప్పుడు మీరు మీ లైఫ్లోని ప్రతి దాన్ని సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చని మీరు నోటీస్ చేయొచ్చు. మీ బాడీ లాంగ్వేజ్ని, మీ కరిజ్మాని, ఇంకా మీ లీడర్షిప్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం గురించి ఆలోచించండి. ప్రతిదీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మగాళ్ళు వాళ్ళ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వాలనేదే నా మిషన్. మీకు లైఫ్లో ఏవైనా హార్డ్ ఛాలెంజెస్ ఉంటే లేకపోతే మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మీ లైఫ్లో అన్ని స్టేజెస్లో స్ట్రాంగ్గా ఉండటానికి నేను మీకు హెల్ప్ చేస్తాను.